ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజును కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుడి వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. యేసుక్రీస్తు ఈ లోకంలో పరలోక రాజ్యం గురించి తన శిష్యులకు తెలియపరుస్తూ ఉంటాడు. ఈ లోకంలో మనం ఎలాగా ఉంటే, ఎలాగ ప్రవర్తిస్తే పరలోక రాజ్యంలోకి మనం ఈజీగా వెళ్ళగలుగుతామో అనే విషయాల గురించి తన శిష్యుడికి తెలియపరుస్తూ ఉంటాడు. అప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, ఈ లోకంలో మనుషులకి అసాధ్యం కావచ్చు కానీ దేవుడికి సమస్తము సాధ్యమని శిష్యుడికి తెలియపరుస్తూ ఎంతగానో ధైర్యపరుస్తూ ఉంటాడు. నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో మన జీవితంలో కూడా మనము ఒక్కొక్కసారి మన జీవితంలో ఉన్న ఇబ్బందులు, కష్టాలు, పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి మన జీవితం మీద మనకి విరక్త కలుగుతూ ఉంటుంది. ఇది ఎలాగ జరుగుతుంది, ఇది నిజంగా జరుగుతుందా, ఇది సాధ్యమేనా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మన జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి, స్థితిని బట్టి. ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు విశ్వసించగలిగితే మనం ఈ లోకంలో ప్రతి ఒక్క విషయంలో కూడా సమస్తాన్ని మనకి దేవుడు చేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున ఈ ఉదయకాల సమయమున దేవుడికి సమస్తము సాధ్యమే. ఎందుకంటే ఈ భూమి ఆకాశాన్ని సృష్టించి ఉన్నవాడు ఆయన. ఈ భూమి ఆకాశాన్ని ఏమాత్రం కూడా తన చేతితో టచ్ చేయకుండా సృష్టించిన వాడు దేవుడు. కాబట్టి ఆయనకు అసాధ్యం అనేది ఏది లేదు ఈ లోకంలో. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, మనం కూడా ఈ లోకంలో మనకు వచ్చే ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు, లేకపోతే ఈ లోకంలో మనకి మనశ్శాంతి లేనప్పుడు ఒక్కొక్కసారి మనం చాలా బాధపడుతూ ఉంటాం, చాలా దుఃఖానికి గురవుతూ ఉంటాం. ఈ జీవితం మారుతుందంటావా? నా జీవితంలో ఇంకా సంతోషాన్ని నేను చూడగలుగుతానంటావా? నా జీవితంలో ఇంకేమైనా మేలు నేను చూడగలుగుతానంటావా? నా జీవితంలో ఇంకా నేను హ్యాపీగా ఉండలేనేమో అని మనం ఒక్కొక్కసారి మన జీవితంలో ఉన్న శ్రమలు, బాధలు, కష్టాలు, మన జీవితంలో ఉన్న అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ లోకంలో మరి ఏదో ఒక శ్రమ, ఏదో ఒక వేదన, ఏదో ఒక పరిస్థితిని మన జీవితంలో మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన జీవితం మనకి చాలా వికృతంగా కనపడుతుంది. మనకి ఇది సాధ్యమేనా అనిపిస్తుంది, ఇది ఎలా జరుగుతుంది అనిపిస్తూ ఉండదు ఒక్కొక్కసారి. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో మనుషులుగా మనకి అసాధ్యం కావచ్చు కానీ దేవుడికి సమస్తము సాధ్యమని ఈ ఉదయకాల సమయమున ఈ వాక్యం ద్వారా మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో దేని చూసి నువ్వు భయపడుతున్నావో, నీ జీవితంలో ఏ పరిస్థితిని చూసి మరి ఆందోళన పడుతున్నావో, ఏ పరిస్థితిని చూసి నాకు సహాయం అందుతుందా, లేదా ఈ పరిస్థితిలో నుంచి నేను బయటికి రాగలుగుతానా, ఈ జీవితం మారుతుందా, నా జీవితంలో నేను సంతోషాన్ని చూడగలుగుతానా, నా జీవితంలో నేను కూడా ముందుకి మరి ప్రతిరోజు కూడా హ్యాపీగా ఉండగలుగుతానని మరి నీ జీవితంలో ఉన్న శ్రమలు, బాధలు, కష్టాలను బట్టి ఆందోళన పడుతూ ఉండొచ్చు. దేని గురించి నువ్వు దిగులు పడుతున్నావో నాకైతే తెలియదు కానీ ఈ రోజు ఈ ఉదయకాల సమయం నా దేవుడు మనందరితో కూడా ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క శ్రమ, ఈ లోకంలో నీ జీవితంలో నీకు కఠినమైన పరిస్థితులన్నీ కూడా నీకు కష్టం కావచ్చు, నీ తల్లిదండ్రులకు కష్టం కావచ్చు, నీ చుట్టుపక్కల ఉన్న నీ సహోదరులందరికీ కూడా కష్టం కావచ్చు, కానీ సమస్తము నాకు సాధ్యం, ఈ లోకంలో నాకు అసాధ్యం అనేది ఏది లేదు. కేవలం నువ్వు నా యందు విశ్వసించు, నా యందు నమ్మకంతో కలిగి ఉండు, నీకు నేను అన్ని కూడా నేను ఈ లోకంలో సంతోషాన్ని దయచేస్తాను. ఈ లోకంలో నీకు జరగని నీ వల్ల కాని అన్ని విషయాల్లో కూడా నేను వాటిని నీకు సక్సెస్ చేసి చూపిస్తాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు నేను తోడుగా ఉన్నాను. నీ జీవితం నేను బాగు చేస్తాను. నీ పరిస్థితి నేను బాగు చేస్తాను. నీ జీవితంలో నీకు సంతోషమైన రోజుని నీకు సమకూర్చి నడిపిస్తాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను నీకు తోడుగా ఉన్నాను. నా యందు భయభక్తులు కలుగు, నా యందు విశ్వాసంతో కలిగి ఉండు అని ఈ రోజు నీ ఉదయకాల సమయమున మనందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదర, దేని గురించి కూడా భయపడకుండా మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క విషయంలో నుంచి కూడా దేవుడు తోడుగా ఉన్నాడని విశ్వాసంతో ముందుకు అడిగేయాలని ఈ ఉదయకాల సమయంలో మనందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటను బట్టి దేవునికి ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం కృతజ్ఞత తెలియపరుచుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. బ్రతుకో తండ్రి నైనా ప్రతిరోజు కూడా ప్రభా
ఒక మాట తెలియపరుస్తూ మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తూ అదుగో తండ్రి ఈ రోజు వరకు ఈ సెకండ్ వరకు తండ్రి ఎన్నో శ్రమలలో ఎన్నో ఇబ్బందుల్లో ఎన్నో కష్టాలలో కూడా ప్రభా మమ్మల్ని ఎంతగానో తండ్రి ధైర్యపరుస్తూ నడిపిస్తూ ఎన్నో గొప్ప కార్యాలు ఎన్నో మిరాకిల్స్ చేస్తూ నడిపిస్తున్న దాన్ని బట్టి కూడా మరి నీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా. అదే విధంగా తండ్రి నైనా ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ వీడియో చూస్తున్న నా సహోదరి నా సహోదరులు కూడా తండ్రి వాళ్ళ జీవితంలో కూడా తండ్రి వాళ్ళు ఊహించలేని శ్రమలలో వాళ్ళు కూడా తండ్రి మరి బంధించబడిన శ్రమలన్నింటిలో నుంచి తండ్రి వాళ్ళ జీవితం మారదేమో, ఇక నా స్థితి ఇక మరి నేను సంతోషాన్ని చూడలేనేమో, ఎందుకు ఈ వేదన వచ్చింది, ఎందుకు ఈ బాధ వచ్చింది, ఎందుకు నాకే ఈ కష్టం, నాకే ఎందుకు ఈ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను, నాకు సహాయం చేసే వాళ్ళు లేరు, నన్ను ఆదరించే వాళ్ళు లేరని ఎవరైతే తండ్రి ఆందోళన పడుతూ బాధపడుతూ ఉన్నారో ప్రభా వాళ్ళందరితో కూడా తండ్రి ఈ వాక్యం ద్వారా మాట్లాడి ధైర్యపరచమని ప్రతిగో తండ్రి వాళ్ళందరూ కూడా తండ్రి ఈ మాటను బట్టి తండ్రి శక్తిని పొందుకుని బలాన్ని పొందుకొని వాళ్ళు నడుస్తున్న ప్రతి ఒక్క శ్రమలో బాధలన్నింటిలో నుంచి విడుదల పొందుకుని నీ శక్తిని పొందుకుని ముందుకెళ్లే బిడ్డలుగా కృపతో నింపు నడిపించి సహాయం చేయమని నేను కోరుకుని ఉన్నాను. అదిగో తండ్రి నేను ఈ వాక్యాన్ని బట్టి తండ్రి వాళ్ళ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క బంధకం నుంచి విడుదల పొందుకుని నీకు సాక్షులుగా ఉండే బిడ్డలుగా కృపతో నింపు నడిపించి సహాయం చేయమని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం అందరం కూడా ధైర్యం పొందుకున్నాం. దేవుడికి సమస్తము సాధ్యమని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఉండే ఏ విషయాన్ని, మన జీవితంలో ఉండే ఏ శ్రమ గురించి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మన జీవితాన్ని సంతోషంగా మార్చగలుగుతాడని విశ్వాసంతో ముందుకు అడిగి దేవుడు అన్ని విషయాలు నీకు తోడుగా ఉంటాడు. ఆమేన్.